సృష్టి నిశ్శబ్దంగా ఉన్న కాలం అది. నక్షత్రాలు వెలిగిన వాటి వెనుక ఏదో అసమతుల్యత తిష్టవేసింది. గాలికి దిశ లేదు, కాలానికి వేగం లేదు. ప్రకృతి ఎదురు చూస్తున్నట్టుంది. అది ఒక దైవిక పిలుపు కోసం, ప్రపంచాన్ని మార్చే శక్తి అవతరణ కోసం. అక్కడే మన కథ మొదలవుతుంది. శక్తి పుట్టుక కన్నా ముందున్న ఆ పవిత్ర నిశ్శబ్దంలో. ఒక క్షణం ఆకాశంలో ఒక మృదువైన ప్రకాశం ఉదయించింది. దేవతలు ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ కాంతి కాదు, ఇది బ్రహ్మాండం అందరికీ ఇస్తున్న సంకేతం. శక్తి మేల్కొంటుంది. ప్రపంచం చీకట్లను తొలగించే అవతారం. మొదటి శ్వాస తీసుకునే సమయం దగ్గర పడుతుంది. భూమి తన స్థిరత్వాన్ని అర్పించింది. జలం తన పవిత్రతను ఇచ్చింది. అగ్ని తన జ్వాలను వెలిగించింది. వాయువు తన శ్వాసను సమర్పించింది. ఆకాశం వాటన్నింటినీ అద్దుకుంది. 5 భూతాలు ఒక్క జ్యోతిగా కలిశాయి. ఆ జ్యోతి ఆదిశక్తి తొలి రూపం. అదే సతి అవతారం ప్రారంభం. ఆ దివ్యకాంతి భూమి వైపు దిగుతుండగా అడవులు నిశ్చలమయ్యాయి. గాలి ఒక క్షణం ఆగిపోయింది. ఆకాశంలో ఆ కాంతిలో ప్రేమ ఉంది, శాంతి ఉంది, శక్తి ఉంది. భూమిపై అవతరించబోయే దేవి సతి యొక్క ప్రవేశం ఇది. ప్రకృతి ఒక పవిత్ర స్థలాన్ని ఎంపిక చేసింది. ప్రసూతి దేవి గర్భం. బ్రహ్మదేవుని సంకల్పం, దేవతల ఆశీర్వాదం, ప్రకృతి సిద్ధత అన్నీ ఒకే ధరలో చేరాయి. అక్కడే ఆదిశక్తి సతిగా అవతరించబోతుంది. దక్షుడు ప్రసూతిదేవి ఒక దివ్య పిలుపుతో దేవలోకానికి చేరారు. అక్కడున్న నిశ్శబ్దం, దేవతల భక్తి, బ్రహ్మదేవుని కాంతి ఏదో మహా ప్రకటన జరగబోతుందని తెలిపాయి. బ్రహ్మదేవుడు మృదువుగా అన్నాడు, మీ ఇంటికి జన్మించే బిడ్డ శక్తి స్వరూపం అని. ఆమె రాక లోకాలకు శాంతిని తెరుస్తుందని. దక్షుడు ఆశ్చర్యపోయినా ప్రస్తుతిదేవి హృదయంలో పవిత్ర ఆనందం ఉప్పొంగింది. బ్రహ్మదేవుడు కొనసాగించాడు, ఆమె భర్త మహాదేవుడు. ఈ మాట వినగానే దక్షుని మనసులో కలయిక భావాలు వచ్చాయి. భయం, గర్వం మరియు కొంచెం అసహనం. కానీ విధిని ఎవరు మార్చలేరు. దేవతలు నిర్ణయం తీసుకున్నారు. ప్రసూతిదేవి గుండె నిండుగా నమస్కరించింది. తాను అవతరించబోయే ఆత్మ భూమిని రక్షించబోతుందని ఆమె గ్రహించింది. ఈ అవతారం ప్రేమతో, దయతో, శక్తితో భరించబోయే మార్గం మొదలైంది. ప్రసూతిదేవి గర్భంలో ఒక చిన్న బంగారు జ్వాల ప్రకాశించింది. ఆ కాంతిలో శాంతి ఉంది, ఉష్ణం ఉంది, జీవం ఉంది. అదే కాంతి సతి తొలి రూపం. ప్రపంచం ఆమె రాక కోసం వేచి ఉంది. 5 భూతాల ప్రకాశం ఒకే బిందువులో నిలిచింది. ఆ బిందువు నుంచి ఒకే మృదువైన, స్వాంతనకరమైన జ్యోతి వెలువడైంది. ఆ జ్యోతి గాల్లో నర్తిస్తూ భూమిపై ఒక పవిత్ర రూపాన్ని వెతుకుతున్నట్లుంది. దేవతలు ఆశ్చర్యంతో ఆ దివ్య కాంతిని గమనించారు. ఇది సాధారణ ప్రకాశం కాదు, భూమిని ఆశీర్వదించే అవతారం. తన తొలి రూపాన్ని తీసుకుంటుంది. ఈ వెలుగు సతి యొక్క ఆత్మ స్వరూపం. ప్రపంచాన్ని మార్చబోయే ప్రేమ, త్యాగం, శక్తి ఈ ఒక్క జ్యోతి లోపల నిద్రిస్తున్నాయి. ఆ కాంతి లోపల మెత్తని వర్ణాలు కలిపి ఒక అందమైన దివ్య ఆకారాన్ని తీసుకుంటున్నాయి. అది ఒక చిన్న పుష్పం వికసించినట్లు, అది ఒక నక్షత్రం చిరునవ్వు చిందినట్లు, అది ఒక తల్లి హృదయం మెల్లగా తెరుచుకున్నట్లు కనిపించింది. ఇది శక్తి స్వరూపం. అది సృష్టిని నడిపే శక్తి, ప్రాణానికి అర్థం ఇచ్చే శక్తి, ప్రేమను శాంతిగా మార్చే శక్తి. సతి అవతారం బ్రహ్మాండపు చేతులతో సున్నితంగా రూపుదిద్దుకుంటుంది.
దేవతలు ఈ దృశ్యం చూడగానే వారి హృదయాల్లో భక్తి వెలువడింది. ఎవ్వరు మాట్లాడలేదు, ఎందుకంటే మాటలు ఈ అద్భుతాన్ని వర్ణించలేవు. అందరూ చేతులు జోడించి ఆ జ్యోతి ఎదుట వంగిపోయారు. ఈ భూమి కోసం దేవతల సమర్పణ, ఇది ప్రేమ కోసం వచ్చిన శక్తి, ఇది శివుని కోసం పుట్టబోయే సాక్షాత్తు ఆదిశక్తి రూపం. దివ్యజ్యోతి మెల్లగా భూమి వైపు దిగి ఒక పవిత్ర కుటుంబాన్ని ఎంచుకుంది, దక్షుడు మరియు ప్రసూతి. జ్యోతి మనోహరంగా భూమిపై కూర్చున్నప్పుడు వాయువులు సువాసనతో నిండిపోయాయి, పూలు తలవంచాయి, అడవి నిశ్శబ్దంగా నిలిచింది. ఆ క్షణంలోనే సతి తన అవతార యాత్రను ప్రారంభించింది. ఇది ప్రపంచానికి వెలుగును తెచ్చేందుకు ఆదిశక్తి చేసిన తొలి అడుగు. సమయం వచ్చేసింది. ప్రసూతిదేవి గర్భంలోని జ్యోతి ఒక పవిత్ర శిశువుగా రూపుదిద్దుకుంది. ఆమె కన్నులు తెరిచిన క్షణంలోనే ఆ గదిలోని చీకట్లు తొలగిపోయాయి. తన ముఖంలో మృదువైన ప్రకాశం, తన చూపులో దివ్య శాంతి ఉట్టిపడ్డాయి. దక్షుడు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచిపోయాడు. ఇంత పవిత్రమైన బాలికను తాను ఎప్పుడు చూడలేదు. ప్రసూతిదేవి మాత్రం వెంటనే గ్రహించింది, ఇది నా బిడ్డ కాదు, ప్రపంచానికే పుట్టిన దివ్య బాలిక. సతి చిన్నగా ఏడిస్తే అడవి పక్షులు మోగాయి. ఆమె నవ్వితే ఇంట్లో కాంతి వెలిగింది. దక్షుడు తన కూతుర్ని చూసి గర్వంతో నిండిపోయాడు. అతనికి తెలియదు, ఇదే కూతురు ఒకరోజు తన విధిని, తన అహంకారాన్ని, తన జీవితాన్నే మార్చేస్తుందని. విధి నిశ్శబ్దంగా తన పని చేసుకుంటుంది. సతి పసిచూపుల్లోనే దేవతలు చూసే శాంతి ఉంది. ఆమె చేతుల్ని చాపిన ప్రతిసారి గాలి స్వాంతనకరంగా వీసేది. ప్రసూతిదేవి గ్రహించింది, ఈ బిడ్డ ప్రపంచాన్ని మార్చే శక్తి. ఆమె శరీరంలో చిన్నతనం ఉన్న ఆమె ఆత్మలో యుగాల శక్తి దాగి ఉంది. సతి పెరుగుతున్న కొద్దీ ఆమె హృదయం భక్తితో నిండిపోయింది. బాలికలాగా ఆడకపోయినా పూలు ఏరుకొని శివార్చనగా సమర్పించడం ఆమెకు ఆనందమైంది. చిన్న చిన్న చేతులతో చేసిన ప్రతి అర్పణ దేవతల హృదయాలకే చేరింది. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది మహాదేవుని పట్ల ఆత్మగర్భితమైన బంధం మొదలవడం. ఆమె నవ్వు శాంతిని తెచ్చేది, ఆమె మాటలు పవిత్రతను పంచేవి. దక్షునికి కూడా ఒకంత అనుమానం మొదలైంది. తన కూతురు పవిత్రతకు ప్రతీక లాంటిది ఎందుకు? కానీ సతి మాత్రం తన చిన్న ప్రపంచంలోనే ఒకే ఒక పేరును మురిపెడుతోంది, శివుడు. ప్రేమ ఏ విధిని అయినా మార్చగలదు. సతి రోజురోజుకు పెరుగుతూ ఆమె రూపం ఒక పవిత్ర అందంగా మారింది. ఆమె నడకలో శాంతి, ఆమె స్వరంలో మాధుర్యం, ఆమె చూపులో దివ్యకాంతి కనిపించేది. ఆమె చూసిన ప్రతి వారిలోనూ ఒక ఆనందం కలిగించే శక్తి ఉంది. ప్రసూతిదేవి గర్వమెంతో పెరిగింది. సతి సాధారణ బాలిక కాదు, ప్రేమ, కరుణ, శక్తి ఒకటైన రూపం. సతి మనసు సౌందర్యం, రాజసం, విలాసం వైపు వెళ్ళలేదు. ఆమె హృదయం ఆకర్షితమైనది ఒక్కటే, అత్యంత శాంతి, అత్యంత స్వేచ్ఛ, అత్యంత గంభీరత కలిగిన మహాదేవుని రూపం. మహాదేవుని కథ వింటే ఆమె మనసంతా వెలుగొందేది. ఆమెకు తెలియకుండానే ఆమె ఆత్మ శివుని వైపు పయనిస్తుంది. ఋషులు, దేవతలు మాట్లాడే మహాదేవుని గాథలు సతి చిన్న హృదయంలో ముద్ర వేశాయి. శివుడు లోకాల రాజు కాదు, లోకాల కాపరి కూడా కాదు, అతను సర్వం దాటి ఉన్న సాక్షి. అతని వైల్డ్ తపస్సు, అతని శాంతి, అతని దయ, అతని స్వేచ్ఛ సతి హృదయంలో లోతుల్లో మురిగించాయి. ఒకరోజు సతి చిన్న చేతులతో పూలు ఏరుకుంది. ఆమెకు ఎవరూ చెప్పలేదు, ఆమెకు ఎవరూ బోధించలేదు. కానీ ఆమె గుండెల్లోంచి ఒక పిలుపు వచ్చింది, శివయ్య నేను నీదాన్ని అని. ఆమె
మొదటి ధ్యానం, మొదటి శివార్చన ప్రపంచంలోని ప్రతి దివ్య శక్తిని ఆకర్షించింది. సతీ ప్రార్థన మొదలైన రోజు నుంచి ఆమె చుట్టూ విచిత్రమైన ఆశీర్వాదాలు కనబడసాగాయి. గాలి మెల్లగా ఆమె వైపు వీచేది. పువ్వులు ఆమె ఎదుట వికసించేవి. పక్షులు ఆమె చేతిలోకి వచ్చి నిశ్చలంగా నిలబడ్డాయి. ప్రసూతి దేవి చూసి ఆశ్చర్యపోయింది. దేవతల ఆశీర్వాదం సతిపై విస్తరిస్తుంది. ఇవన్నీ చూసిన దక్షుడు గర్వంతో నిండిపోయాడు. నా కుమార్తె ఎంత పవిత్రం, స్వర్గం కూడా ఆమెకు నమస్కరిస్తుంది అని తనలో తాను అనుకున్నాడు. కానీ గర్వం నిశ్శబ్దంగా పెరుగుతోంది. అది శక్తి కాదు, అది నీడ. దక్షుని హృదయం అర్థం కాని అహంకారంతో నెమ్మదిగా నిండిపోయింది. సతి కళ్ళు మూసుకొని తన మనసులో శివరూపాన్ని ఆవిష్కరించింది. అతని జటాలో గంగ, కంఠంలో హలాహలం, అతని నుడిపై చంద్రమౌళి. మొదటి చూపులోనే హృదయాన్ని సమాధిలోకి నెడుతుంది. సతీ శరీరం భూమిపై ఉన్న ఆమె ఆత్మ మహాదేవుని లోకంలోకి చేరిపోయింది. ప్రతి ధ్యానం, ప్రతి ప్రార్థన, ప్రతి ఊపిరి ఆమెను శివునికి దగ్గర చేస్తుంది. ఇది సాధారణ అభిమానం కాదు, ఇది బ్రహ్మాండం ఎంపిక చేసిన దివ్యమైన ప్రేమ. సతి తెలియకుండానే ఆమె హృదయంలో ప్రేమ వికసిస్తోంది. నిత్య ప్రేమ, పవిత్ర ప్రేమ, శివుని కోసమే ఈ పుట్టిన ప్రేమ. సతీ ప్రేమ ప్రతిరోజు పెరిగే కొద్దీ విధి కూడా తన అడుగులు వేగవంతం చేసింది. దేవతలు నిశ్శబ్దంగా వీక్షించారు. ఇది ఒక దివ్య యాత్ర ప్రారంభం. ప్రపంచం సాక్షిగా మారబోతుంది. శక్తి మహాదేవుని వైపు పయనిస్తుంది. ఆకాశం, గాలి, నక్షత్రాలు అన్నీ మారుతున్నాయి. గోచర ప్రపంచానికి తెలియకుండానే విధి ఒక దారిని సిద్ధం చేస్తుంది. సతి శక్తి స్వరూపిణి, శివుడు యోగేశ్వరుడు. వారి కలయిక ప్రపంచానికి కొత్త యుగం తెస్తుంది. దేవతలు ఎదురు చూస్తున్నారు. ప్రపంచం ఊపిరి బిగబట్టింది. ప్రేమ ఒక మహాగాథగా రూపుదిద్దుకు వస్తుంది. రోజుకో రోజు శివుని పట్ల సతీభావం మరింత లోతుగా మారింది. ఆమెకు శివుడు కేవలం దేవుడు కాదు, ఆమె ఆత్మ తెలుసుకునే ఏకైక శాంతి. ప్రసూతి దేవి సతిని చూసి ఆశ్చర్యపోయింది. యువ బాలికగా ఉండాల్సిన వయస్సులో సతి హృదయం మహాదేవుని ధ్యానంలో ఉంది. ఈ ప్రేమ దైవికం. మనసు కోరిందే కాదు, ఆత్మ గుర్తుపట్టిందే. ఒకరోజు సతి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంది. ప్రశాంత గాలిలో వెలుగు ప్రక్కన ఆమె శివుని పేరును మెల్లగా జపించింది. అది చిన్న జపం కాదు, అది ఒక తపస్సు మొదలు. ఆమె హృదయం పూర్తిగా శివునికి అంకితమైంది. ప్రతి ఊపిరి మహాదేవ అనే భావంతో నిండిపోయింది. శివుడు కైలాసంలో లోతైన ధ్యానంలో ఉన్నాడు. అతని చుట్టూ గాలి స్థిరంగా ఉంది, కాలం కూడా ఆగిపోయినట్టే. కానీ ఒకరోజు అతనికి దూరంగా ఒక మృదువైన ప్రార్థన వినిపించింది. ఆ ప్రార్థనలో లోలితంగా ఉన్న దాని పవిత్రత కైలాసాన్ని తాకింది. అదే సతి యొక్క పలకరింపు. శివుడు ఇంకా కళ్ళు తెరవడం లేదు, కానీ అతని హృదయం ఆ ప్రేమను గుర్తించింది. సతి ధ్యానం, సతి భక్తి, సతి లోకానికి దూరమైన ఆలోచనలు దక్షుని దృష్టిలో పడ్డాయి. నా కుమార్తె ఎందుకు అంత శివుని మనసులో పెట్టుకుంది అని అతని మనసు ఆలోచించింది. శివుడు మహాదేవుడు, కానీ దక్షుని గర్వానికి అతను సరైన వరుడు కాదు. ఇక్కడే అహంకారపు విత్తనం మొదటిసారి మొలక వేసింది. ఇంటి మాటలు, దక్షుని అసంతృప్తి, సమాజం చెప్పే అభిప్రాయాలు ఏమీ సతిని మార్చలేదు. ఆమెను
మనసు ఇలా అన్నట్లుంది, ఈ ప్రపంచం అర్థం చేసుకోకపోయినా నా హృదయం ఎవరిదో నాకు తెలుసు. ప్రేమ ఎక్కడ జన్మిస్తుందో ఎవరు చెప్పలేరు. సతీ ప్రేమ పవిత్రమైనది, నిష్పాపమైనది. అది ఏ అడ్డంకినైనా దాటిపోతుంది. ఒక సాయంత్రం సతీ ధ్యానంలో ఉండగా ఆమెకు ఒక దివ్య దృశ్యం కనబడింది. బంగారు జ్వాలల్లో మెరిసే రూపం, జటల్లో గంగ ప్రవహిస్తుంది, కంఠంలో నీలికాంతి, నుదిటిపై చంద్రమ. అతనే మహాదేవుడు. ఆ దృశ్యం ఒక క్షణమే ఉన్న సతీ హృదయం శాశ్వతంగా మారిపోయింది. శివుడు తన ధ్యానంలో సతి యొక్క భక్తిని గ్రహించాడు. అది చిన్న పిలుపు కాదు, అది ఆత్మ పిలుపు. శివుడు ఇంకా తనలోనే ఉన్న విధి అతనికి సంకేతాలు ఇస్తుంది. ప్రపంచం ఎంత పెద్దదైనా కొన్ని బంధాలు దూరమై దాటుతాయి. సతి అతని హృదయాన్ని తాకిన తొలి శక్తి. దక్షుడు సతీ ప్రేమను అంగీకరించలేదు. శివుడు విలాసం లేనివాడు, నియమాలు లేనివాడు. అతని గర్వం అతని దృష్టిని మూసేసింది. మహాదేవుని మహిమను అతను చూడలేకపోయాడు. అహంకారం పెరిగింది, ద్వేషం ప్రశాంతత నిండింది. ఇది భవిష్యత్తులో పెద్ద తుఫాను రానున్న సూచన. సతీ తన హృదయాన్ని ఒకసారి శివునికి అంకితం ఇచ్చాక తిరిగి చూసే ప్రశ్నే లేదు. సతీ ధ్యానం లోతుగా మారింది. ఇక ఆమె ప్రార్థన కేవలం ప్రేమ కాదు, అది ఒక నిర్ణయం. ప్రపంచం ఏమనుకున్నా, తండ్రి ఆదేశించిన, విధి ఎట్లా అమర్చుకున్న, శివుడు ఆమె హృదయ స్పందన, పిలుపు. సతీ ప్రేమ ఇప్పుడు అవిభాజ్యమైన వ్రతమా సతీ ప్రేమ ఇప్పుడు అవిభాజ్యమైన వ్రతంగా మారింది. కైలాసం నిశ్శబ్దంలో ఉంది, కానీ శివుడు లోతైన ధ్యానంలో ఒక కొత్త కంపన మొదలైంది. సతీ ప్రేమ, సతీ భక్తి, సతీ తపస్సు, ఈ మూడు ఒకే తరంగంలో మహాదేవుని హృదయాన్ని తాకాయి. శివుడు కళ్ళు తెరవకపోయినా ఆమెను గుర్తించాడు. ఇది ఆత్మబంధం. సతీ ప్రేమ, శివుని ధ్యానం, ఈ రెండు శక్తులు కలిసినప్పుడు బ్రహ్మాండం కూడా స్పందించింది. గాలి సుగంధమైంది, ఆకాశం బంగారు రంగులోకి మారింది. లోకాలపై ఎవరు చూడనటువంటి శాంతి విస్తరించింది. ఇది యుగాల తరువాత శక్తి శివ తత్వాల కలయిక సంకేతం. ఇంతటి పవిత్ర కలయిక జరుగుతుండగా దక్షుని గర్వం మాత్రం అని అందుకుని చేసింది. శివుడు నా కూతురికి అని అతని హృదయం కఠినమైంది. ప్రేమను అడ్డుకోవడం కాదు, అహంకారం తన షాడో వేస్తుంది. ఇదే భవిష్యత్తులో అతని పెద్ద విరహానికి కారణమవుతుంది. దక్షిణ నిర్ణయాలు, సమాజ అభిప్రాయాలు ఎవరైనా నిలువరించాలన్నా సతీ ఆత్మ శివుడి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఇది శరీర ప్రయాణం కాదు, ఇది ప్రేమ యాత్ర. దివ్య ప్రేమను ఎవరు ఆపలేరు, అది విధించే లిఖితమై ఉంటుంది. సతీ ప్రేమ పిలిచింది, శివుని హృదయం స్పందించింది. ఇంకా వీరు కలవలేరు, మాట్లాడలేరు, చూడను లేదు. కానీ వారి ఆత్మలు ఇప్పటికీ ఒకదానిని ఆశ్రయించాయి. ఇది శక్తి మరియు శివుని అజారామమైన ప్రేమ గాథ ప్రారంభం. ఎపిసోడ్ 1 ముగిసింది, కానీ ప్రేమ యాత్ర ఇప్పుడే మొదలైంది.